పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ పెన్షనర్స్ అసోసియేషన్ వారు ఈరోజు ఏర్పాటు చేసినటువంటి పాత్రికేయ సమావేశంలో ప్రధానంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పెద్దలు విజయం చౌదరి గారు, గురవయ్య గారు, బోస్ గారు, పూర్ణచంద్రరావు గారు, అదేవిధంగా శ్రీమతి నిర్మల్ గారు, వారందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఈ వేదిక మీద కూర్చున్న వాళ్ళందరూ కూడా నాన్ పొలిటికల్ పీపుల్. నేను ఒక్కటే పొలిటికల్ పర్సన్. వారికి రాజకీయాలకు సంబంధం. వారు ఈరోజు ఎంత బాధతో బయటకు వచ్చి ఈ ప్రభుత్వం మాకొద్దు, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి కూటమి మాకు కావాలి, ఆ అభ్యర్థుల్ని నెగ్గించండి అని చెప్పి ఊరు వాళ్ళ తిరిగి వారు చెప్తున్నారంటే వాళ్ళ బాధ ఏంటో మనం అర్థం చేసుకోవాలి. పెన్షనర్స్గా వారికి ఉన్నటువంటి ఇబ్బంది ఏంటో సవివరంగా ఈ కరపత్రంలో ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళ బాధ ఏమిటంటే ఇన్నాళ్ళ సర్వీస్ చేసిన తర్వాత రివార్డ్ ఆఫ్ రిటైర్మెంట్ అంటారు. ఆ రిటైర్మెంట్ అనేటువంటిది జరిగిన తర్వాత వాళ్ళు ఇంతకాలం చేసినటువంటి సేవకి వారికి కొంత ప్రయోజనం కల్పించే విధంగా ఇప్పటి నుంచి ఉన్నటువంటి ఒక విధానం పెన్షన్. ఆ పెన్షన్ అనేది 3వ తారీఖు అందకపోతే వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మిక అన్నారు. కార్మికులు ఇక్కడ లేకపోయినప్పటికీ ఉపాధ్యాయ, ఉద్యోగ సంబంధించిన ఉద్యోగాలు తీసుకుంటున్నారు. వీళ్ళలో చాలామంది ఆ పెన్షన్ మీద ఆధారపడి జీవించేటువంటి వాళ్ళు నెల తిరిగేటప్పటికి వాళ్ళకు ఉండేటువంటి ఖర్చులు, ఇంటెద్ది కానివ్వండి, ఇతరత్ర ఖర్చులు కానివ్వండి, ఇవన్నీ కూడా నెల 1వ తారీఖు ఇస్తామని చెప్పి అందరి దగ్గర తీసుకుంటారు. షాపుల దగ్గర అక్కడ తీసుకుంటారు, లేకపోతే పాలవాడికి చెప్తారు, లేకపోతే ఇంటి అసివాడికి చెప్తారు, ఇవన్నీ చెప్తారు. ఇవాళ ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే ఏనాడు లేదు, ఇన్నాళ్ళ స్వతంత్ర భారత చరిత్రలో ఏనాడు లేనటువంటి విధానం ఇవాళ ఈ 2019 ప్రభుత్వం వచ్చిన తర్వాత 3వ తారీఖుకి పెన్షన్ వస్తుందనేటువంటి గ్యారంటీ లేదు. అది 5వ తారీఖు వస్తుందా, 10వ తారీఖు వస్తుందా, 15వ తారీఖు వస్తుందా, వచ్చే నెలకు వస్తుందా కూడా తెలియని పరిస్థితి. ఇటువంటి నేపథ్యంలో అదేవిధంగా వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి PRC, పే రివిజన్ కమిషన్ వారు చేసేటువంటి కార్యక్రమం అది సక్రమంగా అందించకపోవడం, అదేవిధంగా ఫిట్మెంట్ విషయంలో కూడా గతంలో ఉన్నదాన్ని 27% ఫిట్మెంట్ ఉంటే 4% తగ్గించేసి దాన్ని 23 తగ్గించడం, ఇవన్నీ వాళ్ళు బాధపడుతూ కేవలం వాళ్ళ వరకే పరిమితం కాదు. ఇది లక్షలాది మంది ఇవాళ రిటైర్ అయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ సంబంధించి వాళ్ళ బాధలు చూడలేక ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పెన్షనర్లకు సంబంధించినటువంటి నాయకులుగా వీళ్ళు బయటకు వచ్చి వాళ్ళ ప్రభుత్వం చెప్తున్నారు, ఈ ప్రభుత్వం ఉద్యోగస్తుల మీద సరైనటువంటి విధానం లేదు, వీళ్ళకి కష్టపడి పనిచేసినటువంటి పెన్షనర్స్ మీద సరైనటువంటి విధానం లేదు, ఉద్యోగస్తులు కూడా జీతాలు ఇప్పిస్తారో తెలియదు, వాళ్ళు కూడా 1వ తారీఖు వస్తుందో 15వ తారీఖు వస్తుందో తెలియని పరిస్థితి వచ్చింది. అదేవిధంగా పెన్షనర్స్ కూడా ఏ టైం వస్తుందో తెలియదనేటువంటి పరిస్థితుల్లో మనం పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వం మళ్ళీ వస్తే లేకపోతే కొనసాగితే ఖచ్చితంగా ఉద్యోగస్తులు కానీ పెన్షనర్స్ కానీ నాశనం అయిపోతారనే ఆలోచనతోటి భయంతో బయటకు వచ్చి ఇవాళ వాళ్ళు మా కూటమి సపోర్ట్గా మాట్లాడుతున్నారు. వాళ్ళకు ఉన్న ఏకైక ఆల్టర్నేటివ్ ఇవ్వాలి ఏంటి, వాళ్ళు కాకపోతే రావాల్సింది ఈ కూటమి. ఈ కూటమి వస్తే కూటమి బాగా చేస్తుందనేటువంటి దానికి కూడా వివరించారు. చంద్రబాబు నాయుడు గారి సమయంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2014 నుంచి 2019 వరకు ఏ రకంగా ఆయన ఈ PRC విషయంలో కానీ ఇంటర్వ్యూ రిలీఫ్ అంటారు, ఆ ఇంటర్వ్యూ రిలీఫ్ ఇచ్చే విషయం కానీ ఫిట్మెంట్ విషయంలో కానీ ఆయన ఏ విధంగా వీళ్ళకి ఉపయోగపడే విధంగా చేశారు. ఇప్పుడు 2019 తర్వాత వీళ్ళ అధికారంలోకి వచ్చినందుకు ఏ రకంగా నష్టం చేస్తారని వాళ్ళు స్పష్టంగా గమనించారు కనుక వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం వల్ల ఇవి జరగవు, మాకు న్యాయం జరగదు, మేమందరూ కూడా ఉద్యోగాలు చేసి ఇంకా రిటైర్మెంట్ తీసుకున్నటువంటి వాళ్ళు మేము కూడా ఇబ్బంది పడే పరిస్థితి నుంచి బయటపడాలంటే ఈ ప్రభుత్వం మాకు వద్దు, ఇప్పుడు ఏదైతే కూటమి ఉందో కూటమి రావాలనేటువంటి ఒక సదుద్దేశంతో వాళ్ళు బయటకు వచ్చి ఇలా తిరుగుతూ ఉన్నారు. వాళ్ళకేమి రాజకీయంగా వాళ్ళకి పదవులు రావు, రాజకీయంగా వాళ్ళకేమి ప్రత్యేకమైన కోరికలు ఉండవు. వాళ్ళు కేవలం వాళ్ళకు ఉన్నటువంటి వేలాది మంది ఉద్యోగస్తులు, రిటైర్ అయినటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం జరగాలనేటువంటి ఏకైక విధానంతో వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. వాళ్ళకు ఉంటే మేము మనం చేస్తున్నాం, మా కూటమి తరఫున రేపు పొద్దున్న మా కూటమి అధికారంలోకి రావడం ఖాయం, వచ్చిన వెంటనే 100% వారికి సంబంధించినటువంటి ప్రతి సమస్యని పరిష్కరించి వాళ్ళందరూ కూడా కేవలం పెన్షన్ మీద ఆధారపడి చాలామంది ఉంటారు, వాళ్ళందరికీ సమయానికి పెన్షన్ వచ్చేలాగా
అదేవిధంగా వారికి రావాల్సిన బకాయిలు ఏవైతే ఉంటాయో ప్రభుత్వం దగ్గర అవన్నీ ఇప్పించేలాగా పూర్తి స్థాయిలో కృషి చేస్తామనేటువంటి మాటని ఇది మా కమిట్మెంట్. ఎవరైతే రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రగతి కోసం, రాష్ట్ర పురోభివృద్ధి కోసం, రాష్ట్ర ఆర్థిక ప్రగతి కోసం కృషి చేసి ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటున్నారో వాళ్ళందరినీ పరిరక్షించాల్సిన బాధ్యత మా మీద ఉంది. అది తప్పనిసరిగా మేము చేపడతామనేటువంటి వారు చెప్తూ వారికి పూర్తిగా సంఘీభావాన్ని ప్రకటిస్తూ వారు చక్కగా మా గురించి ఇంత ప్రచారం చేస్తున్నందుకు ఇది రావాలని, ఇందులో కూడా వాళ్ళ స్వార్థ ప్రయోజనం కానీ మా ప్రయోజనం కానీ కాదు, రిటైర్డ్ అయినటువంటి విశ్రాంత ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రయోజనాల కోసం వాళ్ళు కష్టపడి తిరుగుతున్నారు. వాళ్ళందరికీ కూడా మాకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ 100% వాళ్ళకి బాసటగా నిలబడతాం, రాబోయే ప్రభుత్వంలో వాళ్ళకి న్యాయం చేస్తాం అనేటువంటి మాటని స్పష్టంగా తెలియజేస్తాం.